హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. కొంతమంది 18 అని, 51 అని, మరికొందరైతే 52 అని, 108 అని ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరిన్ని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారన్నది సత్యం. శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిల్లోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం. ఇది ఎక్కడ ఉంది, దాని విశిష్టతలేమిటి తదితర విషయాలన్నీ ఇప్పుడు మీకోసం. అష్టాదశ పీఠాల్లో ముఖ్యమైనది శక్తి స్వరూపిణి వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కామం అంటే అది అర్థం కాదు. కానీ అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టి కామరూపిణి ఆ దేవత అయింది. కామాఖ్యాదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యాదేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. 3 రూపాల్లో దర్శనమిస్తుంది. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్టు భావిస్తుంటారు. ముందుగా స్వాగత ద్వారం. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తుంటుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళితే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడే కామాఖ్యాదేవి కొలువై ఉంటుంది. ఇక్కడ కనిపించే వాటిల్లో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు తీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఇది పురాణ గాథ. ఇందుకో పురాణ కథ ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుడిని పిలవడు. అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సచీదేవి ఆ కార్యానికి వెళ్లి అవమానించబడుతుంది. దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలే భయపడతారు. విష్ణువు ఖండిస్తాడు. తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. అవే శక్తిపీఠాలని అంటారు. యోగి భాగం ఇక్కడ పడింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషమేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది.
మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఇందులోనే కామాఖ్య దైవ నివాసం. ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషమేంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. దేవీ భాగవతంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశీల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లటానికి చాలా మంది భయపడతారు. ఆ వస్త్రాలు ఉంటే 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలు సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. ఇంద్రాది దేవతలు నిర్మించిన పుష్కరిణి. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండం, పాతక వినాశకుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యాపాతకమైన నివారణమవుతుందని విశ్వాసం. యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీకుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీకుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు. మన్మధుణ్ణి దగ్ధం చేసింది ఇక్కడే. తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తర్వాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. 13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ్ రాజయ్యాడు. అందరినీ కోల్పోయి ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని విశ్వసింహరాజు నీలాచలంపైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తివంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. గురువింద ఎత్తులో బంగారం. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టిరాయిలో గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు. అంబూచి మేళా. ఇక ప్రతి ఆషాఢమాసంలో 5 రోజుల పాటు అంబూబాచి మేళా జరుగుతుంది. ఈ అంబూజాచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీ వినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు.
ఆ శుభతరుణం రాగానే వేలాది మంది పండాలు సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. అఘోరాలు ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు, సాధ్వీలు పెట్టే అభయముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపీఠం కేంద్రస్థానంగా చెబుతారు. ఉమానంద భైరవుడిగా కామాఖ్యాదేవి మందిరం అధిష్టాన దేవత భైరవి కామాఖ్యాదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడు ఈ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు.